మన సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి జోరులో ఉంది వరుస విజయాలతో. టాప్ బ్యాటర్లను కూడా అవుట్ చేస్తున్నారు. మంచి యంగ్ స్టార్ బౌలర్లు మన హైదరాబాద్కి అయితే దొరికిండ్రు. ఆ బౌలింగ్ అటాక్ చూస్తే ప్యాట్ కామిన్స్ కన్నా బెటరే ఉంది. సో ప్యాట్ కామిన్స్ని మళ్ళీ గుర్తు చేసుకునే అవకాశం లేదు. అలా అయితే వచ్చేసిండ్రు హైదరాబాద్కి బౌలర్స్. దాని తర్వాత చూసుకుంటే ఢిల్లీ అండ్ హైదరాబాద్ మ్యాచ్ ఈరోజు సాయంత్రం ఉంది కాబట్టి అది కూడా మన హైదరాబాద్లో 7:30కి ఈ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ హైదరాబాద్. అయితే ఫస్ట్ నాకు తెలిసి ఎవరైనా సరే, ఢిల్లీ అయినా సరే, మన హైదరాబాద్ అయినా సరే, టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకుంటారు. ఎందుకంటే చేసింగ్కి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ గురించి చూసుకున్నట్టయితే మొన్న ఆర్సీబీ మ్యాచ్ను కూడా చాలా సింపుల్గా ఓడించారు. అదంతా మీరు చూసిన మాటనే. సో నెక్స్ట్ ఈరోజు సాయంత్రం జరగబోయే మ్యాచ్ ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేకపోతే ఢిల్లీ గెలుస్తుందా? నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ గెలిచొచ్చు. మన దగ్గర పిడుగులు లాంటి బౌలర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దాటికి పెద్ద పెద్ద బ్యాట్స్మెన్లే తట్టుకోవడం కష్టం. సో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేసి మన గ్రౌండ్స్ గురించి తెలిసిందే. సో మన గ్రౌండ్స్ కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి హిట్టింగ్ చూడడానికి కూడా బాగుంటుంది. లేదంటే పిచ్ స్లో ఉంటే మాత్రం ఢిల్లీ బౌలర్స్ వికెట్స్ తీసే అవకాశం ఉంది. ఒకవేళ పిచ్కి స్లో ఉంటే వాళ్ళది ఒకవేళ టాస్ విన్ అయితే వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటారు. సో పిచ్ని బట్టి కూడా మ్యాచ్ అనేది వేరే సైడ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన బౌలర్స్ గురించి చెప్పే అవసరం లేదు, వికెట్స్ ఈజీగా తీస్తారు. సో నాకు తెలిసి నేను సపోర్ట్ ఇచ్చేది మన హైదరాబాద్కే, ఎన్ని టీంలు వచ్చినా సరే. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు సాయంత్రం కంబ్యాక్ ఇవ్వబోతుంది మళ్ళీ. సో లాస్ట్ వరకు ఇలానే ఆడాలి. సో హైదరాబాద్ కప్పు కొట్టాలి. దాని తర్వాత ఇంకా మంచి ప్లేయర్స్ మన హైదరాబాద్ టీంలో రావాలని కోరుకుంటూ, సో సాయంత్రం హైదరాబాద్ గెలవాలి అనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి.